మార్నింగ్ అయితే మేము ఆ ప్లేస్కి అయితే స్ట్రైట్ ఒకే రూట్ అయితే వెళ్ళిపోయాము. అంటే నైట్ అయితే అంటే అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. అందుకు మేము ఒక రూట్ పోయి అయితే ఇంకొక రూట్ అయితే వెళ్ళిపోయాము. అంటే అక్కడైతే మార్నింగ్ మేము పోయినప్పుడే మా మీదకి అయితే ఆ పంది అయితే మా మీదకి వచ్చేసింది. ఆ పంది వచ్చినప్పుడు ఫోన్ అయితే కింద పడిపోయింది. వీడియో అయితే ఆఫ్ చేసినాం. ఇంకా నైట్ వెళ్తే అక్కడ ఏమేమి చూడాలో అని చాలా అయితే భయం ఉంది. మేము ఒక 10:30కి అయితే ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాం. అంటే ఒక పక్క పోలీసు వాళ్ళు ఉంటారు బయట, ఈ టైంలో ఏం పని అది ఇది అంటారు. అంటే మేము కేవలం డేర్ వేసేది అయితే మన ఫాలోవర్స్ కోసమే. చూద్దాం నైట్ ఏమేమి కనబడతాయో, అంటే దెయ్యాలు ఉన్నాయో లేవో అని. ఇంకొక మాట, మనం ఫస్ట్ అండ్ ఆల్ అక్కడ ప్లేస్కి వెళ్ళాలా, అంటే అక్కడ ఏముంది, ఆ కథ ఏంది, ఆ స్టోరీ ఏంది, ఆ ప్లేస్ ఎందుకు అలా ఉంది అని మనమైతే వెళ్దాం. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇక్కడ ఇంద్రానగర్ సైడ్ ఇదేదో ఉంది కదా తెలుగు గంగా అని, మేము అక్కడికైతే వచ్చేసినాం. మేము ఒక రూట్ రాబోయి ఇంకొక రూట్ వచ్చేసినాం. మా కాడ ఈ లైట్ తప్ప, ఫోన్ లైట్లో తప్ప ఇంకే లైట్ లేదు. చూడండి ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేవు. అటుపక్క చూడండి ఒకసారి. ఇక్కడైతే ఇల్లులు అయితే మామూలుగా లేవు. ఏమవుతుందో అర్థం కావడంలే. వీడియో అయితే స్పీడ్ మోషన్లో పెట్టేసా, మీరైతే పక్కా చూడండి. నాకు అర్థం కాదు. దెయ్యాలకు బొమ్మలే నేను వదలనే. ఈరోజు రాత్రి సంసారాలు చేద్దాం ఒకరం. ఇదైతే ట్యూబ్లైట్ అంటారు, ఇలా పెడతారు కదా స్విచ్ బోర్డు పక్కన పెట్టేస్తాం. వద్దు మళ్ళీ దెయ్యాలు బాగా మంచిది. ఇదేందైతే మాకు ఇదేందో ఏదైతే మాకు అర్థం కావడంలే. స్టఫ్ ఏదో స్టఫ్ కదరా, సిట్టింగ్ వేస్తాంటారా మధ్యాహ్నం. ఇది ఇంట్లో సామాన్లు, వాటర్ బాటిల్ ఏందో ఉన్నాయి. ఇదైతే ఎవరో వచ్చినట్టున్నారు ఇక. పాల ప్యాకెట్, మీరు ఏదో ఒక ప్యాకెట్ ఎప్పటిదో పెరుగు ప్యాకెట్ అయితే ఉంది. చూసాను, ఎప్పటిదో పెరుగు ప్యాకెట్ ఓ మై గాడ్. ఇదైతే పాతబడిన బ్యాగ్ అయితే ఉంది, లగేజ్ బ్యాగ్. చూడండి, ఇదైతే ఎప్పటిదో పాతబడిన బ్యాగ్ లగేజ్ది. ఇదైతే బాత్రూమ్ ఉన్నట్టుంది. అటుపక్క కాదు బ్రో, బాత్రూమ్ ఇటుపక్క. అది షవర్ రూమ్. ఎప్పుడు నీళ్ళు ఇదిరా టాయిలెట్, ఇది బాత్రూమ్, ఇది బాల్కనీ. ఒకసారి కూర్చుంటే నీళ్ళు కూడా ఉండవు. ఒక ఇల్లే కూడా వేరే ఇల్లు తిరగాల బ్లాక్ చెప్తారా. మేమైతే ఫస్ట్ అయితే ఒక ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్దాం. ఫస్ట్ ఇంటికి వచ్చేసానే ఇక్కడ చాలా దొరికినాయి. ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడైతే అన్ని ప్లేసెస్. ఇప్పుడు ఆ ఇంటికి అయితే వెళ్దాం, అక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడైతే క్వార్టర్స్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ సేమ్ ఇల్లులంతా ఒకటే మాదిరి ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఈడ ఒకటి ఉంది, సేమ్ అక్కడ ఒకటి ఉంది. అటు చూసినట్టయితే సేమ్ అన్నీ ఒకటే మాదిరి ఉన్నాయి. చెట్లు ప్రతి ఇంటికి ఒక చెట్టు అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరు గమనించినట్టయితే ప్రతి ఇంటికి చెట్టు ఉంది. ప్రతి ఇల్లు సేమ్ ఒకటేలాగా ఉంది. మొత్తం ఈ కాలనీ అంతా తిరుగుదాం రండి. ఈ నుంచి తీయంగా. ఇక్కడైతే ప్రతి ఇల్లు ఒకేలాగానే ఉంది. లైట్ దీని మీద లైట్ దీనికి రెండు పక్కన చూడండి. ఇక్కడైతే ఒక్క లైట్ కూడా లేదు. ఏముంటా డోల్ శబ్దమా బొమ్మాలి వచ్చింది. ఆడారా మనం పన్నెండు చూసింది.
లైట్ నువ్వు అవతలికి ఆగిట దింగుతా దిగుతాం లోపలికి బాగుందా ఏడేం లేదు ఏం లేదు, డొల్లా. డొల్లా రూపాయలు ఏం లేదు డొల్లా ఇల్లేం లేదా ఇది ఇల్లులు ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి ఇల్లులు ఎవడని పెట్టుకుంటా నాకు ఆ ఇంట్లో ఏదో కనొచ్చిందిరా నేను చెప్తే భయపడతారని చెప్పాలి ఆ ఇంట్లో మిద్ద పైన వద్దులేరా బొమ్మ కొత్తది నువ్వు చూసినా చూడు నువ్వు చూసినప్పుడు చూసినా చూడు రే షావరే కొంచెం వీడియో తీరా రే నా ఒకటి ఎలా గుర్తుంది అంటాడు ప్లేసెస్ అంటే మనం పోయింది ఒక ఎంత అవుతుంది ఇది ఒక్కటి ఒక ఎంత అబ్బా చూడు లోపల ప్లేసులు చూడు కోమా అయిపోతారు లోపల ప్లేసులు ఇస్తాను వీడియో ఎందుకా అయినా ఇస్తాను ఇవన్నీ రా ఇవన్నీ ఒక బైక్ మన దింగా నువ్వు మాకన్నా కొంచెం వెనక్కి రా హిమా నీకంటే ఎన్నిక నేను ఎందుకు భయపడుతున్నా కెమెరా బ్యాట్ ఎవరు డై రే 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 ఇంటి మనం ఇల్లు భయంకరంగా ఉంటుంది లోపల మీరు ఒక ఫోటో దిగినారా నాకు ఉట్టగా నోటుకు వచ్చినాడు పొద్దున పూట ఫోటో తీసుకునేదానికి భయపడినాం సిట్టింగ్ ప్లేస్ అది ఏంది మామ సిట్టింగ్ ప్లేస్ అది ఇక్కడైతే తాపలు లేవు ఇదిరా ఇదైతే ఎవరో సిట్టింగ్కి వచ్చినారు నన్ను దీప ఇదైతే ఎవరో సిట్టింగ్ అయితే వచ్చినారు ఇదైతే మందు బాటిల్ కూడా ఉంది బడ్వైజర్ అంట బీర్ అది ఎవరు అంట పేర్లు ఎవరు రాసినారు ఆ పేర్లు మనకి సిద్ధు అవసరం లేదురా అన్ని అవసరం లేదురా ప్రతిసారి హిమా నువ్వు మాకన్నా వెనుకురారా నేను బయట కెమెరామ్యాన్ నెవర్ డైస్ హీరో హీరో ఇదైతే చాలా బల్బులు అయితే పలగొట్టేసినారు కిటికీలోంచి చూసినట్టయితే కిటికీ మొత్తం అంతా ఇదంతా ఏంటంటే మీరు ఎవరేం మాట్లాడదురా ఏం మాట్లాడదురా పక్క అయితే ఇదంతా వేసినారు ఏం మాట్లాడద్దని ఇప్పుడు ఎవరిని రే ఇదైతే అంతా చూసినట్టయితే పైప్ లైన్ కూడా ఇచ్చేసినారు ఇక్కడ అవతల తెల్లగా ఉంది ఏముందా గోడ ఇక్కడ అంతా పగిలిపోయింది మనం అక్కడి నుంచి చూస్తే మనం ఈ ఇల్లు కొంచెమే అనుకుంటాం ఇక్కడ చూస్తే చూడు ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు ఉంది ఏ వద్దు వద్దా రూపాయలకి నాది ఏం ఫోన్ వస్తుంది నోట్లోకి వచ్చి వాళ్ళకి తెలుస్తుంది ఇంకేం మొట్ట తెలుస్తుంది నువ్వు అర్థం ఇట్లా రారా ఇట్లా ఏరిగిన గొబ్బు దొంగతుంది ఎట్లా వెళ్దాం వీడియో ఆఫ్ చేద్దరు అసలు ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ ఒక నిమిషం కన్నా ఎక్కువ చేయండి వీడియో మనం వచ్చింది ఫస్ట్ ఇది కాదురా ఇది కాదు బ్రో ఇది కాదు బ్రో ముందర బ్రో మనం ఇంకొక ఇల్లు ఇది పోదామా అంటే ఇక్కడ ఏ కడ్డీ లేదు అంటే ముట్టుకోకూడదు అంటారు ఎందుకు కొంచెం ఆతృత అన్నమాట అయిపోయినాయి ఇక్కడైతే పేకాట ఇదైతే ఎవరో కార్డ్స్ అయితే ఆడినారు ఈ కార్డ్స్ కూడా కొత్తలాగా ఉన్నాయి ఇదైతే కొత్తగా అయితే కార్డులు అయితే ఎవరో ఆడినారు ఈ కార్డులు కూడా కొత్తగా అయితే ఉన్నాయి పాతడు కూడా కాదు ఎవరో ఈ మధ్య ఒక 1 మంత్ 2 మంత్స్ కానీ వస్తుంటారు ఆ మాటలు కూడా సరిగ్గా రావడం లే ఎందుకో భయం అవుతుంది ఈ నుంచి ఎంత త్వరగా పోతే అంత మేలు అనిపిస్తుంది నాకైతే ఇంకొక 4-5 ఇల్లు అయితే తిరిగేసి వెళ్ళిపోదాం అంతా ఈ ఇల్లు అయితే చూద్దాం భయపడి కాకరా మడ్డలో అంటే ఇల్లు అయితే పగిలిపోయినట్టుంది బొక్క అయితే పడింది లోపలికి బొక్క ఉంది
ఇదైతే దేవుని గుడి ఉన్నట్టుంది దా కిచెన్ మొత్తం పైన చూపి మొత్తం పగిలిపోయింది, పైన స్లాబ్ అంతా పగిలిపోయింది. వైరింగ్ కూడా వేసేసినారు మొత్తం ఇంటికి. ఎందుకైతే మూసేసినారు అయితే, ఎందుకైతే ఇల్లులు ఖాళీ చేసినారో అయితే తెలియదు. సరే రీజన్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు రీజన్ కూడా. రీజన్ తెలియకుండానే వచ్చేసినాం. ఇప్పుడు మంది ఎప్పుడు కూడా పడతాను అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఒక పైన ఉంటుంది 50 years పైన ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇల్లు అయితే కాలు ఉంది. ఈ కిటికీ చూడు ఎంత బూజు ఉందో, పట్టుకుంటా అంటే బూజు ఎంత వస్తుంది. నువ్వు భయపడి కాదురా. ఇప్పుడు రాండి అటు పక్క ఉన్నది నేను అంత సాహసం చేయలేను. భయం మళ్ళీ అంటాడు అంటావు. అంటాడు కాదు లౌడా. ఎందుకు పుష్ప లోపలికి ఎక్కువ ఉంది. వీడియో రాదు ఏం లేదు. మా బాయ్ కొంచెం సైడ్ తక్కువ బాయ్. ఎట్లా అంటే మనం ఆ ఇంట్లో చూస్తే నీళ్ళు ఉన్నాయి, ఇక్కడైతే ఈ టబ్లో చూస్తే అయితే వాటర్ అయితే లేవు. అంటే అక్కడ ఎందుకు వాటర్ వచ్చాయి, ఇక్కడ ఎందుకు వాటర్ లేదంటే ఇదే దీని ఏందో అర్థం కావడం లేదు. తెలుగు గంగ అని పేరు ఎందుకు పడిందో దీనికి. కడపలో మొట్ట కురిపిస్తాం మనం 4-5 తిరుగుకోతా ఈడ కూడా దేవుడి ఫోటోలు ఉన్నాయి. రక్తం తీయాలి వేడిగా. రక్తం మాత్రం తీయాలి. ఇప్పుడు రక్తం కింద బండి అదే ఇదైతే పుట్ట కూడా ఉంది. ఫోటో ఉంది ఇక్కడ ఎవరిదో, ఫోటో ఉంది ఇక్కడ ఎవరిదో, ఎవరిదో అంటే అప్పుడులో పాప ఏమో. ఇక్కడైతే మాత్రలు ఉన్నాయి, మెడిసిన్స్. క్యాలెండర్లో చూడు డేటు ఎప్పుడుదో. క్యాలెండర్ చూడు 10. ఇల్లైతే భయంకరంగా ఉంది. ఇక్కడ ఈ రో అయితే సంథింగ్ అదేందో అర్థం కావడం లేదు. అంటే మనము ప్రతి రూమ్లో పోయినాం, ఈ రూమ్లో తప్ప ఇంకా ఎక్కడ లేదు ఇట్లాంటి దుండు సంథింగ్ ఏ పడితే ఉన్నాం బూజి. అంటే అంటే వాళ్ళు అప్పుడు ఫోటో ఏదో పెట్టుకున్నారు, అది వాటర్ పడిపోయి అట్లా అతకపోయింది అది. నాకైతే ఈ రూమ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. బయట ఒక బొమ్మ కూడా ఉంది, ఫోటో అయితే మాట రావడం అయితే వెళ్ళిపోతాను. వాళ్ళైతే జస్ట్ బండ్లో ఏదైతే వీడియో పెట్టారు, మేము ఆ వీడియో చూసి అంటే ఇక్కడ ఉందా లేదా అని అయితే మేము ఒక ఆశతో అయితే వచ్చాము. మేమైతే రూపాయలకి వెళ్ళి ప్రతి ఇల్లు తిరగలేపినాం, కానీ ఒక 5-6 ఇళ్ళు అయితే పక్కా తిరిగినాము. యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ రోబో 04 అని ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. నాకు ఎవరెవరు కామెంట్ చేయండి. నేను ఇంకా కొత్తగా ప్లేసెస్ వెతుక్కొని మరి అయితే ఇట్లాంటి అంటెడ్ వీడియోస్ అయితే పక్కా తీస్తా. లైక్ అండ్ షేర్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియో గంట అవుతండి, అట్లే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే అక్కడ అయితే ఒక చెట్టు అయితే పడిపోయింది, అక్కడ చెట్టు పడిపోయింది రా. చెట్లు పక్కనే ఉంటాయి కానీ వర్షాలు మరి అంత డేంజర్. నీకానే ఉండాలిరా గాండు. అగ్గిపడింది కట్ చేస్తాను. ఆన్ చేయి. ఏ కార్తీక్ ఏమైంది? కార్తీక్ నాకు కొట్టగాలి నోట్లోకి వస్తాను. వాడు ఏదో చూశాను, అందుకే కార్తీక్ గారు ఏమైందిరా? కార్తీక్
గాలి